నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. మనం ప్రస్తుతం నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్దన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏదైతే అశోక్ నగర్ లో కాస్టింగ్ కౌచ్ అనేది నడుస్తా ఉంది, ఆడవాళ్ళ పైన అరాచకాలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మరి దీనికి సంబంధించి మాట్లాడబోద్దాం. అన్న, ఏంది అశోక్ నగర్ లో కాస్టింగ్ కౌచ్ అట, అమ్మాయిల పైన ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారట, ఎందుకు బయటకు రాలేకపోతున్నాం? ఈ కాస్టింగ్ కౌచ్ అనేటటువంటిది ఈ తెలంగాణలో ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో, లాక్డౌన్ వచ్చిపోయిన కానీ స్టార్ట్ అయింది. లాక్డౌన్ వచ్చినాక ఆన్లైన్ కోచింగ్లు వచ్చినాయి. లాక్డౌన్ అయిపోయినాక ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ అనేవి పుట్టలుగా వచ్చినాయి. అప్పుడే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం, 80,000 ఉద్యోగాలు రావడం, ఏపీ గ్రూప్ 1 రావడము, వీటన్నిటి వల్ల ఏంటంటే వీళ్ళకు ఒక మంచి మార్కెట్ లెక్క అయిపోయింది అశోక్ నగర్ అనేటటువంటిది. ఈ వచ్చి అశోక్ మార్కెట్ లెక్క ఏర్పడడంతో ఈ మార్కెట్లోకి కొత్త ఇన్స్టిట్యూట్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరై అంటే అప్పుడే అటెంప్ట్స్ అయిపోయినటువంటి వాళ్ళు, అయిపోయి సివిల్స్కి అయిపోయి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఢిల్లీలో ఉండి వచ్చినటువంటి వాళ్ళు, ఒక్క ఇంటర్వ్యూ చేసి మల్టిపుల్ ఇంటర్వ్యూలు చేసినటువంటి అన్నయ్య చెప్పుకునేటటువంటి వాళ్ళు, సివిల్స్ ప్లస్ ఐఎఫ్ఎస్కి రాసినటువంటి వాళ్ళు, ఆర్ఆర్బి గ్రేడ్ బి, నాబార్డ్ గ్రేడ్ బి, సెబీ గ్రేడ్ బి, ఇట్లా రాసినటువంటి వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ రాసినటువంటి వాళ్ళు మా అన్నిటి వల్ల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. మా అనుభవాన్ని ఒక ఇన్స్టిట్యూట్గా మార్చుకుందాం, మాకు అటెంప్ట్స్ అయిపోయినాయి, మంచి మెంటర్షిప్ ఇచ్చి మేము మంచిగా ఆర్థికంగా ఎదుగుదాం, మంచి ఆఫీసర్లను తయారు చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళకి. కానీ ఉద్దేశం వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ మంచి ఇన్స్టిట్యూట్గా ఎదిగితే మంచిదే. కానీ ఆ క్రమంలో వచ్చినాక వీళ్ళు చేసింది ఏంటంటే మొత్తము మీరు ఏదైతే ఆడవాళ్ళు మా దగ్గరకు వస్తున్నారో మంచిగా వీళ్ళు కోచింగ్కు రాగానే సార్ అని వాళ్ళు మెంటర్షిప్ కనిపోవడం, వీళ్ళంతా మొన్న అటెంప్ట్స్ అయిపోయింది, మేము మంచిగా రాసినాం మెయిన్స్ అని వాళ్ళ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవ్వడం, అవి ఇవ్వడం, మెంటర్షిప్లను తీసుకొని అమ్మాయిలను మొత్తము వాడుకోవడం స్టార్ట్ చేసిర్రు. మీరు మాకు సహకరిస్తే మా మెటీరియల్ మొత్తం ఇస్తాం, మీరు మాకు అనుకున్నట్టు మీరు కాస్టింగ్ కౌచ్కు పాల్పడితే మేమే నోట్స్ తయారు చేసి ఇస్తాం, మేమే ఆన్సర్ రాసిస్తాం, మంచి మెటీరియల్ ఇస్తాం, మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని అన్ని విధాలుగా చేస్తున్నారు. దీనికన్నా ముందు కూడా వీళ్ళ ముందు తరం వాళ్ళు కూడా అటెండ్ చేసారు. కొంతమంది స్టూడెంట్స్లను పెళ్లిళ్ళు చేసుకున్నారు. అలా పెళ్లిళ్ళైనా రెండో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి గత చరిత్ర వైభవమైన చరిత్ర అశోక్ నగర్లో ఉన్నది. ఆ చరిత్ర కొనసాగింపే ఇప్పుడు వచ్చింది. అట్లా పెళ్లిళ్ళు చేసుకున్నారు, అయిపోయింది, పెళ్లిళ్ళు చేసుకున్నారు. వాళ్ళు కూడా కొంతమందిని అటు ఇటు మాయమాటలు చేసి కొద్ది గట్టి నిలబడ్డాలని పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కొంతమంది చాలా మంచిగా ఉండిపోయారు. వాళ్ళు చాలా ఒక మంచి సంస్కృతిని ఇచ్చారు. ఎవరంటే సీనియర్ సార్ లాంటి వాళ్ళు. ఆర్సీ రెడ్డి మంచోడే, కానీ ఆయన ఇన్స్టిట్యూట్లు ఇప్పుడు లత్కోర పనులు జరుగుతున్నాయి. ఆర్సీ రెడ్డి అయినా, తెలుగు నాగరాజ్ సార్ అయినా, దోనా శాస్త్రి అయినా, నాగరాజ్ సార్ అయినా, రమేష్ సార్ అయినా, మృణాలిని సార్ అయినా, గోపాల్ రెడ్డి సార్ అయినా, ఇట్లా చాలా మంది ఉన్నారు. మళ్ళీ డిబి కుమార్ పాలిటీ చెప్పేటైనా, మునరత్నం రెడ్డి ఆంథ్రోపాలజీ చెప్పిన ఆయన, గుర్జాల శ్రీనివాసు జాగ్రఫీ చెప్పిన ఆయన, కృపాదాన పొలిటికల్ సైన్స్ పబ్బాడు చెప్పిన ఆయన, ఇలాంటి వాళ్ళందరూ కూడా గొప్పగా మంచి పిల్లలతోటి మంచి సంబంధాల పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులుగా చూసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. కానీ ఆ తరంలోనే కొంతమంది వీళ్ళందరూ కూడా ఒక యూనివర్సిటీలో ఉండొచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ఆలోచన విధానం వేరు. మళ్ళీ స్టూడెంట్స్ లెక్క ఉండి ఉద్యోగాలు కొట్టి ఫ్యాకల్టీలుగా మారిన వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు గొప్ప చరిత్ర వాళ్ళది, వాళ్ళ చరిత్ర వాళ్ళు. అలాంటి పరంపర నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు కాస్టింగ్ కౌచ్లో పాల్పడేటోళ్ళు. ఇది అందరూ కూడా ఎవరంటే అటెంప్ట్స్ అయిపోయి ఇన్స్టిట్యూట్లు పెట్టినటువంటి వాళ్ళు, చదువుకొని జాబులు వచ్చి మళ్ళీ ఇన్స్టిట్యూట్లు పెట్టినటువంటి వాళ్ళు, ఏదో ఒక జాబ్ వచ్చి ఇన్స్టిట్యూట్ నడుపుదాం అనుకున్నటువంటి వాళ్ళు. వీళ్ళకు ఒక యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ యూనివర్సిటీలో ఉండేటటువంటి సామాజిక అంశాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కాదు. యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఒక ఉద్యమాలతో పేగుబంధం వేసుకున్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఒక చదువు కూడా వీళ్ళది ఐఐటీలలోనో లేకుంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలలోనో, ఒక ప్రొఫెషనల్ కాలేజీలలో అగ్రికల్చర్ బిఎస్సీనో, లేకుంటే హోటల్ మేనేజ్మెంటో, లేకుంటే ఇంకా ఎంబీఏలు మంచి కాలేజీలలోనో చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా ఈ ఉద్యమాలకు, సామాజిక ఉద్యమాలకు, విద్యార్థి ఉద్యమాలకు దూరంగా ఉండి ప్రిపరేషన్లోకి వచ్చినాక వీళ్ళు సామాజిక అంశాలతోటి పెనవేసుకున్నటువంటి వాళ్ళు. అంతే, ఇది ఆర్టిఫిషియల్ బంధం వీళ్ళకు. ఇప్పుడు మనము రియల్గా మనం వంట చేసింది వేరు, వంట వండిందాన్ని మనం రుచి చూసి టేస్ట్ చెప్పింది వేరు. వీళ్ళు వండిన వంటను రుచి చూసి టేస్ట్ చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు వచ్చినాక వాళ్ళు కాలేజీలలో ఏదైతే ఎంజాయ్ చేసారో, ప్రిపరేషన్లో ఏదైతే ఎంజాయ్ చేసారో, వచ్చినాక వీళ్ళ స్టూడెంట్స్ని కూడా అదే ఎంజాయ్ చేయాలన్నటువంటి ధోరణి ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లా ఉండి అమ్మాయిలను వాడుకోవడం స్టార్ట్ చేసిర్రు. అట్లా చాలా చెప్పలేనటువంటి పరిస్థితి చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లలో ఒక్కొక్క ఫ్యాకల్టీ 2-3 వాడుకుంటున్నారు.
అప్పుడు మన ఒక ఆయన ఉండే మంచిగా బాబు గోగినేని మంచి బౌన్సర్స్ ఇచ్చిండు ఒక సినిమా హీరోలకు. బాలకృష్ణ నీకు 60 ఏళ్ళు కానీ నీకు 18 ఏళ్ళ పిల్ల నీ ఎమ్మటి హీరోయిన్ కావాలి, 20 ఏళ్ళ పిల్ల నీ ఎమ్మటి హీరోయిన్ కావాలి, 60 ఏళ్ళ ముసలోనికి 18 ఏళ్ళ పడుచు పిల్ల హీరోయిన్ కావాలన్నారు. అన్నట్టు నేను ఇక్కడ అశోక్ నగర్ లో కూడా 60 ఏళ్ళోడు 50 ఏళ్ళలోనికి 60 ఏళ్ళలోనికి ఇవాళ 23 ఏళ్ళ పిల్ల కావాలి వీళ్ళకు ప్రిపరేషన్కి వచ్చినటువంటి వాళ్ళు. ఇది జరుగుతున్నటువంటిది. దీన్ని ఏమంటున్నట్టు రేవంత్ రెడ్డి వీటిపైన నువ్వు ఒక ఎంక్వైరీ ఏపీ ఇన్స్టిట్యూట్ల పైన, నువ్వు ఇన్స్టిట్యూట్లను బంద్ చేపిస్తున్నావు కదా, నేను నాకు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను పెడుతున్నావు కదా, ఈ ఇన్స్టిట్యూట్లను బంద్ చేపి. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ లత్కోర్ పనుల వల్ల వీళ్ళు ఎప్పుడైతే బయటకు వస్తాయని చెప్పేసి జెన్యున్ గా మాలాంటి గ్రూప్ 1 సమస్య వచ్చినా ప్రభుత్వంతో కొట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు కానీ, గ్రూప్ గురించి నిరుద్యోగులు ప్రభుత్వంతో కొట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కానీ, వివిధ నోటిఫికేషన్లలో వచ్చినటువంటి జీవోల తోటి అవి అన్యాయమని మేము ప్రభుత్వంతో కొట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు కానీ మాకు ఇన్స్టిట్యూట్ల నుంచి న్యాయం అందట్లేదు. ఎందుకు అందట్లేదు? ఇన్స్టిట్యూట్లలో మాకు అండగా నిలబడితే వీళ్ళు చేసిన లత్కోర్ పనులు బయటికి తీస్తారు, వీళ్ళ మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుద్ది. అంటే ఇంత జరుగుతూ ఉంటే అమ్మాయిల పని ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే అమ్మాయిలు ఏదైతే ఇబ్బంది పడాలి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? ఈ ఏదైతే అంశం ఉందో బయటకు ఎందుకు రాలేకపోతుంది అసలు? అదే అన్న, ఇప్పుడు చెప్పుకోలేరు. ఎట్లా అంటే అమ్మాయి వస్తుంది, ఒక 2 నెలలు ప్రిపేర్ అవుతుంది, ఉద్యోగం రాదు, తల్లిదండ్రులు ఎదిగిన పిల్ల ఏదో మంచి సంబంధం వస్తుంది, చేస్తారు. ఏమంటారు? ఇల్లు ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడు ఇల్లు సక్కదిద్దుకోవాలంటారు. మంచి సంబంధం వచ్చినప్పుడు పెళ్లి చేసుకో, నీ భర్తను ఒప్పించుకో, ప్రిపేర్ అవ్వు. ఒకళ్ళు నీకు ఉద్యోగం లేకుంటే నీ భర్త మంచిగా 1 లక్ష రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు కదా, మంచి ఎంఎన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు కదా, మంచి ఫారెన్ సంబంధం కదా, ఏముంది? ఒకళ్ళు నీకు ఉద్యోగం రాకుండా భవిష్యత్తు ఏంది? నీకన్నా ముందోళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలుగా అన్నారు అనేటటువంటిది ఆడపిల్లల పైన ఉండేటటువంటి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏందో 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు పోదు. ఈ 2 సంవత్సరాలలో నీకు నోట్స్ ఇస్తాను, అది ఇస్తాను, పెళ్లి అంటే నాకు హెల్త్ బాగాలేదనో, తర్వాత సెటిల్ అవుతామనో, ఇంకా నాకు ఇంకోటి ఉందనో, ఇంకో సెటిల్మెంట్ అని దాన్ని దాటవేస్తుళ్ళు. వాళ్ళు ఉండి చెప్పుకోలేరు కదా, అందరూ అంత ధైర్యం చేయలేరు కాబట్టి వీళ్ళు ఆయన పబ్బాలు గడుస్తున్నాయి. వాళ్ళు కొంతమంది పోయి చెప్పుకున్నా కానీ లోపల సెటిల్మెంట్లు. ఇప్పుడు అట్లా ఒక ఫ్యాకల్టీ 30 లక్షలు, ఒక ఫ్యాకల్టీ 40 లక్షలు, ఒక ఫ్యాకల్టీ జైలుకు పోయి వచ్చిండు, ఇంకొక ఫ్యాకల్టీ పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇట్లా చాలా మంది ఫ్యాకల్టీలు ఇటు చాలా జరిగినాయి బయటికి రాకుండా. ఈ ఓళ్ళో కొంతమంది వచ్చి మొండికి వచ్చి స్టేషన్లలో ఉండి మనకు కేసులు పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. అట్లనే ఆర్సిరెడ్డి ఫ్యాకల్టీ మీద ఈ కేసు పెట్టిర్రు, అది ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఆ విధంగానే ఇప్పుడు చాలా మంది కూడా అమ్మాయిలు చెప్పుకోలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ అశోక్ నగర్ లో దాపురించింది. వీళ్ళొక్కళ్ళే కాదన్నా, ఇవాళ మనకు ఎవరు వచ్చారు అంటే హాస్టల్స్ కూడా అట్టనే ఉన్నాయి. ఇవాళ అశోక్ నగర్ లో హాస్టల్ ఫీజులు ఎంత ఉన్నాయంటే, ఇది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండే ఏరియా కాదు. సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే వాడు ఒక 2-3 నెలలు కోచింగ్ తీసుకున్నా 4వ నెలకు ఉద్యోగం వస్తుంది, మంచిగా ఒక 40-50 వేలు వస్తాయి, మంచిగా ఒక 10,000 హాస్టల్ పెట్టిన అయిపోతుంది. ఈడ వాడు ఒక బీదోడు, మధ్యతరగతోడు, ఒక బడుగు బలహీన వర్గాలలో వచ్చేటటువంటిది. ఇక్కడ కూడా ఇవాళ హాస్టల్కి విపరీతమైన ఫీజులు. సివిల్ జోన్లో కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసేటోళ్ళు, ఎస్ఐలు, సిఐలు, డిప్యూటీ కలెక్టర్లు, ఐపీఎస్ల పిల్లలు ఉంటారు. ఇంకా దాన్ని బట్టి వీళ్ళు ఏంది ఇలా లగ్జరీగా పెట్టడం, హాస్టళ్ళు ఆ వాషింగ్ మిషన్లు పెట్టడం, అన్ని పెట్టడం, చాయ్లు గీలు ఫ్రైలు అని పెట్టడం, అన్ని పెట్టడం, ఆడవాళ్ళకి అన్ని పెడితే వాళ్ళు తిన్నారు, బయట ఫాస్ట్ ఫుడ్లో ఇది తినొస్తారు మిగులుతాయని. ఇవాళ సింగిల్ షేరింగ్ 16,000 ఉందన్న మినిమం. సింగిల్ షేరింగ్ ఆడపిల్లలది 16,000 ఉంది. ఏ మధ్య తరగతి పెడతాడు? ట్రిపుల్ షేరింగ్ 10,000 ఉంది. ఏ కూలి పని చేసుకునేటోడు పెడతాడు? ఇలాంటి హాస్టల్స్ ఎక్కువ రావడము, ఎక్కువ అవి వచ్చేసరికి మిడిల్ క్లాస్ హాస్టల్ అన్ని కొట్టుకుపోయినాయి. ఒక డిమార్ట్ వస్తే కిరాణా దుకాణాలు నడుస్తాయి, చుట్టుపక్కల ఉన్నాయి, నడవదు కదా. ఒక లగ్జరీ వచ్చినప్పుడు ఈ నడవవు కదా, ఈ వాష్ అవుట్. వీళ్ళు కూడా అలాంటివి పెట్టాలని అట్లా పెట్టడం వల్ల వాళ్ళకు ఆర్థికంగా ఇంటికా నుంచి రాకపోవడం, వాళ్ళకు ఇబ్బందులు పడడం, అలాంటి వాళ్ళని ఇళ్ళను ఆసరగా తీసుకొని వీళ్ళు చేయాల్సినటువంటి లత్కోర్ పనులన్నీ చేయడం, అలాంటి సిండికేట్ హాస్టళ్లు చేస్తున్నాయి. సిండికేట్ గా అశోక్ నగర్ లో హాస్టళ్లు కొంతమంది గుప్పిట్లోనే నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి నువ్వు వీటిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నావు? నువ్వు డిస్టిక్లలో ఉన్నటువంటి లైబ్రరీలను ఎందుకు మంచిగా చేయట్లేవు? మండల స్థాయి లైబ్రరీలను ఎందుకు మంచిగా చేయడం లేదు? ఎందుకు జిల్లా స్థాయిలలో నువ్వు కోచింగ్ సెంటర్లను మంచిగా పెట్టట్లేదు? అశోక్ నగర్ ను ఎందుకు నువ్వు ప్రక్షాళన చేయట్లేదు అని అడుగుతున్నావు. ఇవన్నీ చేయాల్సిందే. వీటన్నిటి వల్ల కోచింగ్ సెంటర్ల తర్వాత హాస్టల్ల తర్వాత స్టడీ హాల్లో అమ్మాయిలను వాడుకుంటున్నారు. ఈ అమ్మాయిలకు కూడా బుద్ధి ఉండాలి. ఇప్పుడు సగం చెడితే సంగీతం, పూర్తి చెడితే భాగవతం అన్నట్టు చూడకరు. మీరు కూడా మంచిదో చెడో తెలుసుకోరి. ఏమైతుందని ఇక మీరు మోటుగా పోకరి, మరొకటిగా పోకరి. తర్వాత ఏదన్నా అయితే తర్వాత ఎవడు
మీ జీవితాలకు ఎవడు? వీళ్ళే బయటికి రావద్దని ఒక ఆయన సంతోషం అనేటి ఆయన టాక్సిక్ రిలేషన్స్ అమ్మాయిల మధ్యలో ఉన్నాయి. ప్రబలిక చనిపోయినప్పుడు వీళ్ళు టాక్సిక్ రిలేషన్ వల్లనే అమ్మాయి చనిపోయింది, అమ్మాయికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మరి ఆయన ఇప్పుడు టాక్సిక్ రిలేషన్ల గురించి ఎందుకు మాట్లాడట్లేడు? ఆయన కో ఫ్యాకల్టీనే కదా, ఆర్సిరెడ్డిలు ఉన్న ఆయన ఫ్యాకల్టీనే కదా. మనం ఈ చేయకూడదని మన ఫ్యాకల్టీలన్నీ ఎందుకు ముందుకొచ్చి ముక్త కంఠంతో ఎందుకు అమ్మాయిలకు ఎందుకు అండగా నిలబడట్లేదు? ఎందుకు హాస్టళ్లను ఎందుకు ఖండించడం లేదు? ఇలాంటి ఎక్కడ జరిగినా ఊకోము, మేమే కేసులు పెడతామని ఎందుకు ఉండట్లేదు? ఇలాంటివి పోవాలి. ఇలాంటి సంస్కృతిగా విచ్చలవిడి కాకముందు, అది వేళ్ళు అల్లుకోకముందే దీన్ని ఆదిలోనే తుంచేయడం మంచిది. ఇప్పటికే చాలా పోయింది, చాప కింద నీరు లెక్క చాలా పోయింది. ఉష్కల నీళ్లు పోస్తే పైకి కనిపించవు, అట్టనే వెళ్ళిపోయింది. కానీ దాన్ని కట్టడేసుకోవాలి. ఎవరో ఒక అమ్మాయి ముందుకు వచ్చారు, కట్టడేసుకుంటే మంచిది. కట్టడి లేదనుకో తర్వాత బాగుండదన్న. 100% ఇంకో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. మళ్ళీ నీ ఛానల్కి కూడా నువ్వు యాంచి తెచ్చిన అంటారు. ఇంకో ఎఫ్ఐఆర్ కాపీ చూడ్రి. ఇది దోమలగూడ PS లో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. అక్కడ రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్. అవునో కాదో మీరు తెలుసుకోవాలి. పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయి చేసింది, పేర్లు చెప్పొద్దు కదా. నేను ఆర్సీ రెడ్డి ఫ్యాకల్టీ అంటున్నా, ఒక బాధితురాలు చేసింది. రేవంత్ రెడ్డి గారు దీనిపైన విచారణ జరిపించండి, అమ్మాయికి న్యాయం చేయండి, ఇన్స్టిట్యూట్లను పిలిపించండి, మందలించండి. మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చేసి ఇన్స్టిట్యూట్లో ఓపెన్ చేయొద్దు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ఇక్కడ వచ్చేసి రావుసి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసిండు. అది తప్పు కదా. మీరు వచ్చినాక మేము ఏమనుకున్నాం, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మంచిగా ఉంటాయి అనుకున్నాం. గత వైభవం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్లకైనా దేనికైనా కానీ తీసుకొస్తారు అనుకున్నాం. తెలంగాణ స్టడీ సర్కిల్ ఏది తీసుకురాలేదు. వీటిని ఇట్లా చేయడం అనేది దుర్మార్గం. మీరు బట్టి గారు, మీరు కూడా ఒక దళితున్న పక్షాన నీకు ఉప ముఖ్యమంత్రి వచ్చింది. దళిత పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, భోజనాల పిల్లలు ఉన్నారు, అన్ని వర్గాలలో ఉన్నటువంటి మరీ బీద పిల్లలు వస్తున్నారు. కాబట్టి వీటిని మీరు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోచింగ్ సెంటర్లో వస్తే రావచ్చు, కానీ వాటిని కంట్రోల్ చేయడం చాలా చాలా ముఖ్యము. ఇలాంటి దానిని మనం ఎంకరేజ్ చేయొద్దు.